11వ రోజైతే పాప కోసమైతే అన్వేషణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రోజైతే నేను సరిగ్గా ఆ 11 రోజులైన నేపథ్యంలో నిన్నటికి 10 రోజులు పూర్తయింది. జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క ప్రాంతానికి కూడా రావడం జరిగింది. పాప అదృశ్యమైన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే పాప క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అంతేకాకుండా పాప ఆచూకీ తెలియాలంటూ కూడా అనేక విధాలుగా కూడా ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క సిహెచ్ అగ్రహారానికి సంబంధించినటువంటి చిన్నారులు, అలాగే చిన్నారి జ్ఞానేశ్వర్ చిన్నారులు రోజైతే స్కూల్ పిల్లలందరూ కూడా ఆ ప్రత్యేక పూజలు చేశారు. సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి వినాయకుడి గుడి వద్ద అయితే ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన పరిస్థితి ఉంది. పాప జ్ఞానేశ్వరి నువ్వు ఎక్కడున్నావు రావమ్మ తల్లి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరో పక్కన ఈ పామాయిల తోటనైతే మరొకసారి జల్లెడ పెడుతున్నారు. అంతేకాకుండా పామాయిల తోటలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రాస్ ఏదైతే ఉందో గడ్డిని పూర్తిగా తొలగించే పనిలో అయితే అధికారులు అయితే నిమగ్నమయ్యారు. మనం చూసాం ఒక ట్రాక్టర్ సహాయంతో ఈ పామాయిల తోటలో ఉన్నటువంటి గడ్డి ఈ మాత్రం ఏదైతే రెండు అడుగుల మేరనే ఆ గడ్డి అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా పాప ఆచూకీ కోసం మరో పక్కన ఈ యొక్క ఫారెస్ట్ ఏదైతే అటవీ కనపడుతుందో కొండ ప్రాంతంలోనే ప్రస్తుతం అయితే అధికారులు రాత్రి నిన్న ఈరోజు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కెమెరాలు ఏదైతే మొత్తం నైట్ విజన్ కెమెరాలు అయితే అడవి జంతువులు ఏవైనా ఈ యొక్క ప్రాంతంలోకి వస్తున్నాయా, అడవి జంతువులు ఏవైనా కదలికలు ఉన్నాయా అనే కోణంలో అయితే విచారణ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో అడవి జంతువుల కోసం అయితే ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన రాత్రి కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ కెమెరాల్లో ఏదైనా అడవి జంతువు ఏదైనా కనిపించకపోతుందా, అడవి జంతువు ఇటువైపులో ఏమైనా తిరుగుతున్నాయా, వాటి కదలికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనే ప్రస్తుతం విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా ఈ యొక్క ప్రాంతంలో నిన్నటి వరకు తిరిగినటువంటి మొత్తం ఆ పాప 6వ తేదీనైతే మిస్ అయింది. 6వ తేదీని ఎవరైతే ఆ ఫోన్ కాల్స్ ఈ యొక్క ప్రాంతంలో సంచరించారో వాళ్ళనైతే అన్వేషణ అయితే చేశారు. కానీ దానివల్ల ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ లభించలేదు. పాపను ఎవరైనా అపహరించారనే కోణంలో విచారణ వేగవంతం చేసినప్పటికీ ఆ విధంగా అయితే ఆచూకీ లభించలేదు. ఇది కేవలం అడవి జంతువుల పని అనే అనుమానమే ఎక్కువగా ఉంటుంది. ఆ అనుమానంతోనే జిల్లా ఎస్పీ కూడా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కూడా నిన్న బిందు మాధవ్ కూడా చెప్పడం జరిగింది. ఆ కోణంలోనే ప్రస్తుతం ఈ యొక్క అడవి ప్రాంతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కెమెరాలు అయితే ప్రత్యేకంగా అటవీ శాఖకు సంబంధించిన ట్రాప్ కెమెరాలు అంటారు, అవి నైట్ విజన్ కెమెరాలు అయితే అమర్చి ఆ కెమెరాల్లో కదలికలు ప్రత్యేకంగా జంతువులకు సంబంధించి కదలికలు కావచ్చు, మరో పక్కన ఏదైనా ఇటువైపు వచ్చి ఉంటాయా అనే కోణంలో థర్మల్ డ్రోన్ అంటారు, థర్మల్ డ్రోన్ అయితే ప్రత్యేకంగా ఆ డ్రోన్ అయితే జల్లెడ పెడుతున్నారు. అందులో టెంపరేచర్ అది ఏదైనా కదలికలు జంతువు యొక్క కదలికలు దాని యొక్క టెంపరేచర్ని బట్టి థర్మల్ డ్రోన్లో మొత్తం అన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఏదైనా కదలిక ఉండబోతుందనే కోణంలో కూడా మొత్తం పరిశీలిస్తారు. కానీ అంతేకాకుండా మహిళలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. ప్రత్యేకంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రస్తుతం అయితే ఈ యొక్క జన సైనికులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ తునికి సంబంధించిన స్థానికులు ఉన్నారు, అంతేకాకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పాప ఈ రోజుకి 11 రోజులు అవుతుంది, ఇంకా ఆచూకీ లభించలేదు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు పాప వస్తుందా రాదా అనేది కూడా ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై ఏమంటారు మీరు? స్థానికులుగా మాకేంటంటే ఒక మాకు కూడా ఏంటంటే పాప తొందరగా రావాలి అనేటువంటి ఆశ కూడా మాకు ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఇదే ఫస్ట్ టైం అండి. నాకు 43 ఇయర్స్ అండి. నేను పుట్టిన కాడి నుంచి ఏంటంటే నేనున్న కాడి నుంచి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు నేను చూడలేదు, అనుకోలేదు. మా ఏరియా చాలా పీస్ ఏరియా, కామ్ ఏరియా అండి. ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక రకంగా చెప్పాలంటే భయాందోళనకు చెందుతున్నారు. ఎందుకంటే ఎవరినైనా పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, లేకపోతే లోకల్ స్కూల్కి పంపించాలన్నా, బస్సుకు పంపించాలన్నా ఈ రోజున ఏంటంటే నేను వెళ్ళి చూస్తే గ్రామాల్లో నేను 2-3 గ్రామాల్లో తిరిగితే పిల్లల్ని పంపించడానికి కొంచెం భయాందోళన చెందుతున్నారు. ఏదైనా మరి పోలీసు చాలా కట్టుదిట్టంగా మరి ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు మొదటి నుంచి కూడా. మరి అదేవిధంగా నిన్న కూడా ఎస్పీ గారు వచ్చారు. ముందు మనకి ఎమ్మెల్యే గారు రావడం అయితే జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు. యొక్క ఉనికిని మనం కనిపెట్టడానికి అన్ని రకాలుగా టెక్నాలజీ ఎంతైతే ఉందో అంత టెక్నాలజీ కూడా మరి థర్మల్ కెమెరాస్ కూడా వాడి మరి ఆ యొక్క జంతువుల కదలికలు కూడా మరి కనిపెట్టి మరి వాటి యొక్క ద్వారా జరిగిందా, లేదంటే ఎవరైనా
కిడ్నాప్ ఏమన్నా చేశారని 4500 పైన కాల్ లిస్ట్ తీసి ఈ లోపల ఎవరైతే ముందు నుంచి ఎవరైతే ఉన్నారో అనే దాన్ని డేటా కూడా తీసుకొని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కాబట్టి మరి దానికి కొంత టైం పడుతుందని వాళ్ళు అనడం కూడా జరుగుతుంది. మరి ఇది కిడ్నాపింగా లేదంటే ఎనిమల్ అటాకింగ్ అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పలేదు. స్థానికులుగా ఈ కొండపైన యానిమల్స్ ఉండే అవకాశం లేదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారంటే మనుషులకు హాని తలపించేవి లేవంటున్నారు. మరి ఎంతవరకు ఇది ఎందుకంటేనండి ఇక్కడ కొంచెం దూరంలో మాకేంటంటే ఒక 10 ఎకరాల ల్యాండ్ ఒకటి ఉందండి ఈ దగ్గరలో. ఇక్కడికి ఒక 1.5 కిలోమీటర్లో. ఎప్పుడు కూడా మేము వ్యవసాయానికి అప్పుడప్పుడు కూడా నేను వ్యవసాయానికి చూసుకోవడానికి నేను వస్తూ ఉంటుంటాను. ఎప్పుడు కూడా మాకు అడవి పందులు కనపడతాయి తప్ప కానీ వేరొక జంతువులు ఏ జంతువుని కూడా నేను ఎప్పుడు చూడలేదండి. వేరొక జంతువుల్ని నేను ఎప్పుడు చూడలేదు. దీనికి ఆపోజిట్ కొండలు ఉంటాయండి. అక్కడ మాకు ఒక 30 ఏకర్స్ ల్యాండ్ ఒకటి ఉందండి. అక్కడ జీడి మామిడి తోట ఉంది. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు కోతులు కానీ అదే అలవబండ్లు అంటారు, అవి తప్ప మిగతా మేము ఎప్పుడు చూడలేదు. ఉండే కానండి ఎప్పుడో పూర్వకాలం ఉండేయండి. ఈ అడవి అంతా ఏంటంటే ప్రస్తుతం రైతులు ఏంటంటే పోడి వ్యవసాయం ద్వారా మొత్తం అడవినంతా యూటిలైజ్ చేసుకుంటారు. ఇక్కడి నుంచి రాపాకు వెళ్ళేంత వరకు కూడా మోర్ దెన్ 600 పీపుల్ ఊర్లో కంటే కొండల మీదే ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు భయం ఉంటే కొండలకు వెళ్ళరు కదండి, ఏదైనా అడవి జంతువు ఉన్నప్పుడు. కానీ అలాంటి మేము అనుకోవడం ఏంటంటే ఏ రకంగా కూడా మరి ఎనిమల్ అటాకింగ్ కాదు అనే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా అనడం అయితే జరుగుతుంది. మరి మూఢనమ్మకాలు కూడా కొంతమంది మాకు పల్లెటూరు కాబట్టి మా దొండవాక రాపాక కేవు మలవరంలో కూడా ఏంటంటే మూఢనమ్మకాలను కూడా నమ్ముతారు. మూఢనమ్మకాలు అంటే ఏదో దెయ్యం వచ్చి ఆవరించినట్టుంది, ఎత్తుకుపోయిందని రకరకాలు అంటారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉద్దేశించి వెరీ క్లియర్గా మరి పోలీసు వారు అయితే చాలా క్షుణ్ణంగా మరి దాని మీద పరిశీలన చేసి మాకైతే గుడ్ న్యూస్ తీసుకొస్తారని. ఏమైంది ఈ మిస్టరీ ఎప్పుడు హిస్టరీలో ఎప్పుడు లేదు కాబట్టి ఇలాంటి మిస్టరీని మరి కనిపెట్టి మా ముందు ఉంచితే మాకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు కూడా 10 రోజులు 11 రోజులు అవుతుంది. ఇంకా ఆశలు అయితే సన్నగిల్లుతున్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. ఒక పక్కన కుక్క వచ్చింది, 4 రోజుల తర్వాత వచ్చింది, అది చనిపోయింది. ఆ ఒక్క ఆధారం కూడా కోల్పోయింది. ఈ పరిణామాన్ని చూస్తే ఎవరన్నా పాపను అపహరించిన వాళ్ళే కుక్కపైన ఏమైనా విష ప్రయోగాలు చేసే అనుమానాలు కూడా కనబడుతున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది కూడా ఏంటంటే చాలా చోట్ల ఏం చేస్తారంటే ఇక్కడ మాకు కోళ్ళు దొంగతనాలు జరుగుతుంటాయండి. ఈ కోళ్ళు దొంగతనం జరిగిన అక్కడ కుక్కకి ఏం చేస్తారంటే ఒక బిస్కెట్ పాడేస్తారు. ఆ బిస్కెట్ పాడేసేసి ఏం చేస్తారంటే ఆ కుక్క చచ్చిపోయేది. ఆ కుక్క ఏంటంటే 1-2 రోజుల్లో చచ్చిపోయిన తర్వాత ఈ కోళ్ళు పట్టుకొని పోతూ ఉంటుంటారు. అలాంటి 4-5 ఇన్సిడెంట్లు కూడా జరిగాయండి. అలాగే ఏంటంటే మేకల దొంగతనాలు జరుగుతుంటుంటాయి. ఏంటంటే చిన్న చిన్నవి ఓ 4-5 మేకలు 5-6 మేకలు చేస్తూ ఉంటారు. ముందు ఏం చేస్తారంటే టార్గెట్ అక్కడ కుక్క మీద టార్గెట్ పెట్టి బిస్కెట్ ఎలకల మందు ఏదో కలిపేసేసి అయ్యేసి ఏం చేస్తారంటే వీటిని ఈజీగా దొంగలిస్తారు. మనవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బాంబు కొరికేసిందో లేకపోతే ఏదో గడ్డి మందు తినేసిందో లేకపోతే ఇంకోట అనుకొని ఏం చేస్తారంటే 2-3 రోజులు ఆదమరచబోతుకు 3-4 రోజు వీడు ఏం చేస్తారంటే కోళ్ళు దొంగ పట్టుకొని పోతారండి. అంటే అలాంటి ఇన్సిడెంట్ కూడా కావచ్చు. ఇదేంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఆ 10-20 మినిట్స్ స్పాన్ ఆఫ్ దాంట్లో ఇది ప్రత్యేకంగా ఎవరైనా చేశారనే దాని మీద కూడా కొంచెం ఏంటంటే అది అనుమానం రావట్లేదు. వాళ్ళ నాన్న అలా బయటికి వెళ్ళాడు, పాప ఏడుచుకుంటూ అలాగే వెళ్ళింది. వెళ్ళబోతుకి ఏమైంది, ఆ 10 నిమిషాలు 20 నిమిషాల్లో కొబ్బరికాయలు తీసుకొస్తానని వెళ్ళాడు. వెళ్ళిన 20 నిమిషాల్లో మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఎవరో ఫోన్ చేశారు, మీ పాపల్లో అక్కడ కనపడ్డిందని తాతబాబు చెప్పడం అయితే జరిగింది. ఆ తాతబాబు ఏమో వాళ్ళకి చెప్తే తాతబాబు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు. ఇమ్మీడియట్గా వెళ్ళి చెక్ చేశారు అంతే. అంటే ఈ 20 మినిట్స్లో ఇది జరిగిందంటే కిడ్నాపింగ్ కూడా కాదనేటువంటి ఇంకో కోణంలో డౌట్ కూడా వస్తుంది. కిడ్నాపింగ్ అంటే ఒక పర్టికులర్గా ఒక ప్లాన్ చేసుకుంటారు. మరి అలాంటిది ఇది కూడా కొంచెం అనుమానించవలసింది కాదు రియల్గా. మరి ఏం జరిగింది అనేది మరి ఆ దేవుడి మీదే ఆధారపెట్టి ఈరోజు మా ఊర్లో ఏదైతే దొండవాక, సిహెచ్ అగ్రారు, ఎస్కే రాజానగరం, రాపాక గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు కూడా గుళ్ళోకి వెళ్ళి జానుపాప తిరిగి రావాలని ఆ దేవుని కూడా మొక్కుకోవడం అయితే జరిగింది. మరి ఆ పాప తిరిగి రావాలని అందరం కూడా మేము మరి ఆ దేవుడి మీద భారం పెట్టి మాకు ఇంకా మరి ఈ పోలీసు వారి మీద చాలా నమ్మకం ఉంది. వీళ్ళు తిరిగి దీని మీద ఏదో కన్క్లూజన్ ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే జీడిపిక్కల వాళ్ళు కూడా విచారించారన్నారు. వాళ్ళు ఏ ప్రాంతాల నుంచి వస్తారని జీడిపిక్కలు కొంతమంది ఒరిస్సా నుంచి వస్తా అన్నారు, కొంతమంది పక్క ఊరు నుంచి వస్తా అన్నారు. బయట ఊరు నుంచి రారండి, ఇక్కడ దగ్గర ఊరోళ్ళే. మా ఊరు దగ్గర ఊరోళ్ళు అంటే దొండవాక, కేవం మల్లవరం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అడ్డుకోనిపాలు, ఇలాంటి దగ్గర ఊరోళ్ళు. అది సహజంగా ఏంటంటే
పిక్కలు అయిపోయిన టైంలో ఏం చేస్తారంటే రైతు వదిలిపోయినప్పుడు ఏం చేస్తారంటే అక్కడక్కడ దాన్ని ఏమంటారు పరగ పిక్క అంటారు. అంటే ఎక్కడన్నా మిగిలిపోయిన పిక్కలన్నీ ఏరుకోవడానికి సహజంగా వస్తుంటారు. అది ప్రతి సంవత్సరం జరిగిందే. వాళ్ళేమో వచ్చారు కదా అని వాళ్ళని దొంగలనడానికి కూడా లేదు. అది సహజంగా ఏంటంటే లోకల్ పీపుల్ వచ్చి ఏం చేస్తారంటే ఈరోజు రెడ్డి గారి తోట ఈట్ అయిపోయింది, లేకపోతే దొరగారి తోట ఈట్ అయిపోయింది, అప్పారావు గారి తోట ఈట్ అయిపోయింది అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళకి జనరల్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ రోజు అంతా పిక్కలు ఏరుకుంటారు. నెక్స్ట్ రోజు అక్కడికి రారండి. జనరల్‌గా అది జరుగుతున్నటువంటిదే. వాళ్ళని అనుమానించడానికి కూడా అది ఒక కోణం అయితే కాదు. ఇది మరి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ 20 మినిట్స్‌లో ఏం జరిగిందనేది మరి టెక్నికల్‌గా ఐడెంటిఫై చేయవలసినటువంటి మరి పోలీసు వారే కొండ దాన్ని చిలువేమో అని అనుమానిస్తున్నారు. కొండ చిలువ తినేస్తే 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి కదిలిపోయి వెళ్ళిపోయి కొండ ఎక్కేసేంత అవకాశం లేదు కదా! తిన్నదంటే ఇక్కడే ఉంటుంది. దానికి అరిగేదాకా కూడా ఏ ఒకటండి. చెట్టునే ఉంటుంది. కొండ చిలువ తినడం అనేది మా ఏరియాలో మాకు కూడా ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాల ల్యాండ్ ఉందండి. మాకు ఆ 100 ఎకరాల ల్యాండ్‌లో మాకు ఇప్పుడు కూడా కొండ చిలవ ఇన్సిడెంట్ మాకు కూడా పశువులున్నాయండి. మాకు కూడా ఏంటంటే పశువులున్నాయి. పశువులంటే ఏంటంటే గేదెలు, ఆవులు ఇయన్నీ ఉంటుంటాయి. అది చిన్న పిల్లలు. మేము నైట్ ఏం చేస్తామంటే పాకల దగ్గర కట్టేసేసి మార్నింగ్ ఎళ్తుంటాం. అవి కొండ చిలువలు తినేయాలంటే ఆటిల్ని కూడా తినేయాలి కదా! అవును. అంతగా అయి కూడా కాదండి. ఓకే. అంటే ఏ కోణంలో మేము చెప్పడానికి మాకు కూడా అది అంతు చిక్కనటువంటి విధంగా ఉంది కాబట్టి ఇది కంప్లీట్‌గా మరి పోలీసు వారు మరి ఆ టెక్నాలజీ ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా భయభ్రాంతులు కాకుండా చూడవలసినటువంటి బాధ్యత వారిపై ఉంది కాబట్టి వాళ్ళు మాకు ఒక ఆధారాన్ని ఇలా జరిగిందని చెప్తే నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి కొంచెం ఇక మసులుకోవడానికి గట్టా కొంచెం వాళ్ళ పిల్లల్ని బయటకు పంపించాలంటే కొంచెం భయాందోళన చెందుతున్నారు కాబట్టి దయచేసి పోలీసు వారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఫైండ్ అవుట్ చేసి దీనికి కన్క్లూజన్ ఇస్తారని కోరుకుంటున్నామండి. ఇంకా జనసేన వీర మహిళలు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. పాపకి అలాగే పాప తల్లికి అయితే అండగా ఉండేందుకు వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్డీఆర్ బృందాలు కూడా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జన సైనికులకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అలాగే వస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. మేడం చెప్పండి, ఎలా చూడాలి? పాప అదృశ్యమై 11 రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఎన్డీఆర్ బృందాలు కూడా తీసుకురావాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎలా చూడాలంటారు? నిజంగా పాప ఇన్ని రోజుల నుంచి దొరకకపోవడం అయితే చాలా బాధాకరం అండి ఫస్ట్ అయితే. తర్వాత తల్లి విషయం చూసుకుంటే తల్లి ఏడ్చి ఏడ్చి పాపం బయటికి వెళ్ళలేకపోయినా కానీ ఆవిడ లోలోపల చాలా కుమిలిపోతుంది. ఆ తల్లి కానీ తండ్రి కానీ చాలా ఆ తల్లిని చూసినప్పుడే మాకు మనసంతా అదొకలాగైపోయింది. నిజంగా అలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదండి ఈరోజు. చాలా బాధాకరం నిజంగానే. ఈ పరిస్థితి చూస్తే మాకైతే ఇంకా నోటంటే మాటలు కూడా రావట్లేదండి. ఆ ఫ్యామిలీని చూసినప్పుడు. నిజంగా పాప ఎక్కడున్నా కానీ, ఎవరు తీసుకెళ్ళిపోయినా, ఎలాగున్నా గానీ, ప్రాణాలతో క్షేమంగా కుటుంబం దగ్గరికి చేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. పాప ఎప్పుడైతే ఇలా తప్పిపోయిందని అన్నారో, మిస్ అయిందన్నారో, అప్పటి నుంచి కూడా దేవుడిని ఒకటే ప్రార్థన చేస్తున్నాం మేము. పాప క్షేమంగా, సురక్షితంగా ఇంటికి చేరాలా ఇలాగనేసి. ఎవరు తీసుకెళ్ళిపోయినా, పోనీ ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా వదిలేసినా, లేకపోతే చాలామంది ఫోన్స్ నెంబర్లు అవి ఉంటాయి. వాళ్ళ ద్వారాగా పాప మా దగ్గర ఉంది, మేము తిరిగి ఇచ్చేస్తాం, పోనీ పోనీ పలానా చోట వదిలేస్తున్నాం, ఇలాగ మీరు వచ్చి తీసుకోండి అన్న మాట అయినా తెలుస్తుంది అన్న ఆలోచనతో ఉన్నామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఆయనకి కూడా ఈ రాష్ట్రంలోనే కదండి, ఎక్కడ ఏది జరిగినా, ఏ కుటుంబానికి ఏది జరిగినా కానీ ఆయన స్పందిస్తారు. అలాగే పాప విషయంలో కూడా ఆయన స్పందించారండి. ఆ కుటుంబానికి కూడా నేను తోడుంటాను, అండగా ఉంటాను, మీకు ఏది అవసరమైనా నేను ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాను కాబట్టి తగిన చర్యలు, తగిన మరి ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు చేయండి. తగిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పాపను త్వరగా కనిపెట్టి మరి కుటుంబానికి చేర్చండి, తల్లిదండ్రులకు ఇవ్వండి అలాగనేసి పోలీసు శాఖ వారితో కూడా చెప్పి ఉన్నారు. మరి అలాగే వారు కూడా వారి పని చేస్తూ ఉన్నారు. మీ టీం వారందరూ కూడా చేస్తున్నారు. మరి కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పి ఉన్నారో మరి ఆ విధంగానే ఇంకా ఏమైనా టీం అవసరమై ఉంటే మరి ఇంకా ముందుకెళ్ళి మరి పాపను అణువణువుని కూడా గాలిస్తున్నారు. ఇప్పుడు చూసామండి, మేము ఉదయం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చూసాము. ఈ పామాయిల తోట అంతా తిరిగాము. తిరిగి చూసినప్పుడు మరి నిజంగా పాప అయితే ఈ లోనికి జస్ట్ ఒక అర కిలోమీటర్ అయితే వెళ్ళగలదేమో. ఇంక అంతకు మించి కూడా దూరం వెళ్ళలేదు. నిజంగా ఎవరన్నా తీసుకెళ్ళిపోయారనే మేము అనుకుంటున్నాము. జంతువులు అయ్యి అయితే ఏమీ చేసుండవు నిజంగానే. ఇక్కడ చూసినప్పుడు ఒకవేళ ఉండుండేలా ఉంటే ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఈ
10-11 రోజుల్లో ఎవరికైనా కూడా కనిపించాలి ఒకవేళ జంతువులు ఉండుంటే. నిజంగా ఇక్కడ లేవనే అనుకుంటున్నాం మరి. ఒకవేళ ఉండుండేలా ఉంటే ఇంతమంది మీరెవరూ కూడా ఉండరు ఇక్కడ. ఈ కుటుంబ సభ్యులు కూడా ఉండరు ఇలాగా. అంటే కుటుంబ సభ్యులను చూశారు, తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా చూశారు. అక్కడ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అందరూ కూడా తల్లిదండ్రుల్ని. ఆళ్ళ తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని ఇలాగ అంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తే మీకు దగ్గరకొచ్చి చూశారు. ఏమనిపిస్తుంది? మీరు కాకినాడ నుంచి వచ్చారు. వచ్చిన రాగానే వాళ్ళని చూసిన తర్వాత, మాట్లాడిన తర్వాత మీకేమర్థమవుతుంది? నిజంగా తల్లిదండ్రులైతే ఏమి చేసుండరండి. చేసుండేలా ఉంటే నిజంగా వాళ్ళ పరిస్థితి అలా ఉండరు. నిజంగా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ వయసు కూడా చిన్న వయసు. ఆ అబ్బాయి ఏళ్ళొచ్చాయంట. మేము అదే అడిగాం. వాళ్ళని చూసిన వెంటనే ఏంటి నేను లైవ్‌లో మన ఛానల్స్ వాళ్ళు లైవ్ పెట్టినప్పుడు కూడా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు వీళ్ళేంటి ఇంత చిన్న పిల్లల్లా ఉన్నారు అలా అనేసి అనుకుని, నేనొచ్చిన తర్వాత కూడా "నీ వయసు ఎంతమ్మా?" ఏంటంటే ఇలా అండి అనేసి పాప మాట్లాడింది అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు కూడా ఇంత చిన్న వయసులో మరి మ్యారేజ్ అయ్యి మళ్ళీ పాపకి ఇంకో చిన్న పాప. నిజంగా చాలా దయనీయమైన పరిస్థితి అండి. ఎవ్వరికీ రాకూడదు. చాలా ఘోరమైన పరిస్థితి అండి ఇది. నిజంగా ఫ్యామిలీని చూస్తుంటే మాకే నోట వెంట మాటలు రావట్లేదు. నిజంగా తల్లిదండ్రులైతే ఇలాంటివి చెయ్యరు. మేమైతే ఖచ్చితంగా చెప్పగలం. చూసిన తర్వాత మీకు అర్థమైంది. అర్థమైందండి. నిజంగా ఇప్పుడు ఏదన్నా చెప్పాలంటే మన చేతిలో ఫోన్ ఉంటుంది. ఫోన్‌లో ఒక రూ. 350 డేటా ఏయించుకుంటే ఏసీ గదుల్లో కూర్చొని నిజంగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. సోషల్ మీడియాలో వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, మనం కళ్ళతో చూసి లేకపోతే డైరెక్ట్‌గా వెళ్లి చేసిన దాన్నే మనం ఆ కామెంట్‌లో పెట్టాలి. మీరు పెట్టే కామెంట్‌లు ఆ కుటుంబానికి ఆసరాగా ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ కుటుంబానికి ఓదార్పుగా ఉండాలి తప్పితే గాని, మనం మళ్ళీ ఆ కుటుంబాన్ని బాధ పెట్టేవారుగా ఉండకూడదు. అదొక్కసారి కామెంట్స్ పెట్టేవారు ఎవ్వరైనా సరే కొంచెం ఆలోచించుకుని మనకంటూ దేవుడు ఇంగిత జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఆలోచించుకుని మీరు కామెంట్లు పెడితే బావుంటదని నా యొక్క ఒక మాట అంతే అండి. నేనెవరికీ ఇది చెయ్యట్లేదు. మేడం థాంక్ చెప్పండి. ఎలా చూడాలి పాప అదృశ్యాన్ని? ఇన్ని రోజులవుతుంది. ఇంకా ఏది తెలవలేదు. తల్లి అయితే తల్లడిల్లిపోతుంది. మీరు గూడా వచ్చారు, వాళ్ళని ఓదార్చారు. ఈ పరిణామం ఎలా చూడాలి? తల్లితో మాట్లాడడం జరిగిందండి. మేము కాకినాడ నుంచి వచ్చామండి. పొద్దున్న అనగా వచ్చాము. ఇదంతా కూడా మేము కూడా పరిస్థితి అంతా చూసాము. పాప అయితే మిస్ అవ్వడం అనేది కిడ్నాప్ చేశారన్నదా జంతు బలైతే కాదండి. మేము అక్కడ జంతువులు ఉన్నాయంటే 10 రోజుల నుంచి మీడియా వాళ్ళు గానీ, జనసంచారం గానీ మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా ఈ సర్వే తోట అంతా కూడా తిరిగి చూస్తున్నారు అందరూ కూడా. ఏ జంతువు కూడా ఏ రోజున కనిపించలేదు. అలాంటిది జంతు బలి అనేది జరగలేదండి. పాప విషయంలో జంతువులనేది అపహరించడం అనేది జరగలేదు. కాబట్టి ఎవరైతే కిడ్నాప్ చేసి ఈ యూట్యూబ్‌ల ద్వారా వచ్చే ఈ కామెంట్స్‌ని అవి కూడా అరికట్టండి అమ్మ. అందరూ దయచేసి ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా చాలా తప్పుడుగా ప్రచారం చేసి కామెంట్స్ పెడుతున్నారు. అవన్నీ తగ్గిస్తే ఆ తల్లిదండ్రికి వచ్చి మీకు చేతనైతే తల్లికి, తండ్రికి ధైర్యాన్ని చెప్పి, పాప దొరుకుద్దని ధైర్యం చెప్పి, మనం చేయగలిగింది అదొకటేనండి. పోలీస్ డిపార్ట్మెంట్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్కువగా ఉండి చేసేవారు. దానివి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఇంకా పోలీసు యంత్రాంగాన్ని పెంచి ఇంకా జల్లెడ ఎక్కువగా వేయించి మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ వేస్తున్నారు. పాప దొరకాలని కోరుకుని తల్లి బడికి చేరుకోవాలని కోరుకుంటూ మేము అందరం కూడా పాపని సేఫ్‌గా కోరుకుంటున్నామండి. చెప్పండి. ఏ ఊరు మీది? ఈ ఊరేనా మీది? ఇక్కడే స్థానికంగా తుని మండలం మరువాడ. అయితే చాలా బాధాకరమైన సన్నివేశంలో మనం కలవడం జరిగింది. చాలా బాధాకరం. ఒక 2 ఏళ్ల చిన్నారి అతి చిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులను దూరం అవ్వడం. ఆ సందర్భంలో మీరందరూ కూడా స్పందించి ఆ పాప కోసం రాష్ట్రం యావత్తు తల్లడిల్లిపోతూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. పోలీసులు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి సంయుక్తంగా 200 మందితో ఒక సెర్చ్ ఆపరేషన్ తునిలో చెప్పుకోదగ్గ అతి పెద్ద కూంబింగ్ ఆపరేషన్ అయితే పాప విషయంలో జరిగింది. దానికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి శ్రీశైలం నుండి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపడం, అత్యాధునికమైన డ్రోన్లను పంపడం జరుగుతోంది. అయితే దురదృష్టవశాత్తు పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ దర్యాప్తులో భాగంగా అనుమానితులు ఎవరున్నా వాళ్ళని తీసుకెళ్లి ప్రశ్నించడం ప్రొసీజర్, అది రొటీన్. అయితే ఎవరన్నా తీసుకెళ్లి ప్రశ్నిస్తే ఇది ఒక కుటుంబం కాదు, ఈ 20 ఎకరాలు 50 ఎకరాలు తోట కాదు, ఆ పక్కన సమీప గ్రామాలు. ఎవరో ముగ్గురు తీసుకెళ్లి ప్రశ్నించారు ఉదాహరణకి. వెంటనే యూట్యూబ్ ఛానల్ ఒకటి వచ్చేస్తోంది, ఆ ముగ్గురేనా. అది ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద చాలా పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఆ గ్రామంలో వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉన్నది, పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. రకరకాల విశ్లేషణలు వండి చేసి ఎవరి మీద రాయి విసిరేస్తే ఇది ఆ తల్లిదండ్రులు కూడా మానసికమైన హెరాస్మెంట్. మనం వచ్చాం,
ఎక్కడెక్కడి నుంచో మీరు పాత్రికేయ మిత్రులు వచ్చారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు 11 రోజులు అవుతుంది. పాప ఆచూకీ మరి అంటే ఇప్పటికి ఒక్క క్లూ కూడా రాని పరిస్థితి ఉంది. ఇది ఎలా చూడాలంటారు? అంటే ఏమైనా దొరికే ఛాన్స్ ఉందంటారా? మీరు అక్కడ అంత దూరం నుంచి వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుందని. మీరు ఎలా అనుకోవాలంటారు? నాకు నిన్న మొన్నటి దాకా ఆశలు ఏమన్నా ఉన్నాయేమో కానీ, ఒక 2 ఏళ్ళు పాప ఇక్కడ ఇందాక అన్నారు మా సోదరి, అడవి మృగాలని ఇక్కడ స్వతహా అడవి పందులు అవి ఉంటాయి. అవి జనరల్‌గా కిందకి రావు ఎప్పుడు. జనావాసాల్లోకి రావు. పైన కొండ మీద ఉంటాయి. ఎప్పుడైనా రాత్రప్పుడు ఏమన్నా తోటలుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ తోటలన్నీ తీసేశారు. అదైతే అసంభవం. ఏమి మాత్రమైనా ఇన్ని రోజులైనా ఆచూకీ తెలియలేదంటే, ఔటర్స్ ఏదన్నా కిడ్నాప్ చేసుండాలని ఊహాగానమే ఇది. మళ్ళీ దీన్ని ఒత్తిడి చేసి కాదు. నాకైతే ఇంకా హ్మ్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబానికి మంచి జరగాలి. ఆ పాప క్షేమంగా తిరిగి రావాలని గాని, 10 రోజులు ఒక పిల్ల తల్లిదండ్రులకు దూరంగా ఉండి, ఎవరన్నా తీసుకుపోయి పెంచుకుంటే వెల్ అండ్ గుడ్. హ్మ్. కాపోతే మనలాంటి పెద్దవాళ్ళమే ఉండలేం ఆహారం గాని, మంచినీళ్ళు గాని లేకుండా. ఏదేమైనా మనందరం కోరుకునేది ఒకటే. ఆ పిల్ల క్షేమంగా తల్లిదండ్రుల ఒళ్ళో చేరాలి. దానికి అన్ని శాఖలు పోలీస్ శాఖ గాని, ఫారెస్ట్ శాఖ గాని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాని పనిచేయాలి. వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే ఇటువంటి పరిణామాలు అంటే ఒక క్లారిటీ అయితే రాని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందని ఒక ఉత్కంఠగా తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ప్రజలైతే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ ఇంటికొచ్చి వాళ్ళనైతే ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితిని అయితే చూసి వాళ్ళ దీనంగా ఒక తల్లి అయితే ఒక పిల్లను కోల్పోయి ఇన్నేళ్ళు ఈ విధంగా పడుతుంది. 11 రోజులు అవి ఉన్న నేపథ్యంలోనే ఆ పాపలు అప్పుడు అందరూ కూడా వచ్చి వాళ్ళకైతే ఓదార్పు నింపుతున్నారు. అలాగే జనసేన సంబంధించిన వీర మహిళలు కూడా వచ్చి ఈ కాకినాడ నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాప ఆచూకీ ఇప్పటికే ఆశలైతే కొంతమందిలో ఇంకా సన్నగిల్లుతున్న నేపథ్యంలోనే ఒక పక్కన అడవి జంతువుల పనే అయి ఉంటుందని కోణంలోనే ఒక పక్కన డ్రోన్ కెమెరాలు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కెమెరాలు కూడా ఏర్పాటు చేసి అలాగే ట్రాప్ కెమెరాల ద్వారా అడవి జంతువుల కదలికైనా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా తల్లిదండ్రులను అయితే అనేక విధాలుగా కామెంట్ చేస్తున్నారు. ఆ విధంగా కామెంట్ చేయడం సరైనది కాదంటూ కూడా వీళ్ళు వచ్చి ఓదార్పునైతే ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితి అయితే తెలుస్తుందని చెప్తున్నారు. కానీ ఈ చుట్టుపక్కల దొండవాగ కావచ్చు, ఈ యొక్క సిహెచ్ అగ్రహారంలో పాప అదృశ్యమై 11 రోజులైన నేపథ్యంలో మిగిలిన తల్లిదండ్రులు అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. అసలు పాప ప్రధానంగా ఇటువంటి చిన్నారులందరూ కూడా బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితులు అయితే ప్రధానంగా ఉంటున్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఎటువంటి పరిణామాల్లోనే పాప దొరుకుతుందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే ప్రస్తుతం ఈ యొక్క గ్రామం కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అయితే ఏదో ఒక జాడ తెలుస్తుందని కోటి ఆశలతో అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి.